ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వైరాగ్యవిద్యా నిజభక్తియోగా శిక్షార్థమేకः పురుషः పురాణः. శ్రీకృష్ణచైతన్య శరీరధారి కృపాంబుధేర్యస్తం అహం ప్రపద్యే. నమ ఓం విష్ణుపాదాయ గౌరప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి ప్రపన్న తీర్థ గోస్వామి నామినే. శ్రీ రూపానుగ సారస్వత శ్రీధర నగత సన్నిఖితం త్వాం నవద్వీపధామ సేవానిష్టం దివ్య సద్గుణాభూషితం. పతితానాం విమోచనాయ కృష్ణనామామృత ప్రదాయకం వందే తం భక్తి ప్రపన్న తీర్థం శ్రీ గౌరకృష్ణ ప్రేమ ప్రదం. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేస్థాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో నిన్న మనం ధ్యానం అంటే ఏంటో తెలుసుకుంటున్నాం. ఈ హరినామ జపం ఎలా చెయ్యొచ్చు? అది చేయడం వల్ల మనకి ఎటువంటి ఫలితం కలుగుతుంది? మన మనస్తత్వం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మారుతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా నిన్న మనం చెప్పుకున్నాం. ఇంకొన్ని విషయాలు అసలు ధ్యానం అని దేన్ని అనకూడదు, ధ్యానం అని దేన్ని అనొచ్చు అన్న విషయం కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ రోజులో ఈ రోజుల్లోని ఈ ధ్యానము, ఈ మెడిటేషను అనేది ఆహ్, మల్టీ బిలియన్ బిజినెస్. మల్టీ మిలియన్ బిజినెస్ కాదండి. మల్టీ బిలియన్ బిజినెస్. ఎవరైనా కానీ ఈ రకంగా ధ్యానం పేరుతోనో, లేకపోతే భగవంతుని పేరుతోనో ఏమైనా మొదలుపెట్టారనుకోండి, అందరూ కూడా ముఖ్యంగా మన భారతదేశంలోని ఆహ్, ఎంతో కొంత భక్తి భావాలుండడం వల్ల మోసపోతారు. త్వరగా మోసపోతారనమాట. అలాంటి చోట్లకి వెళ్ళి మరి వేరే దేశాల నుంచి కూడా, చాలా దూరపు దేశాల నుంచి కూడా ఈ ధ్యానం అనేది ఏంటో నేర్చుకుందామని మన భారతదేశానికొచ్చి మోసపోవడం జరుగుతున్నది. ఎన్నో కొన్ని కోట్లాది రూపాయలని ఆహ్, వెచ్చించి ఇక్కడికి వస్తున్నారు. కానీ వాళ్ళందరూ మోసపోతున్నారు. కాబట్టి మనం ముందు తెలుసుకోవాలి. ఈ ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఏంటి కాదో. అలాగే 10 మందికి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనం సహాయం చేయాలి. ఒకనాడు ఒక సాధువు ఈ మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసుకుంటున్నారనమాట. ధ్యానం చేసుకుంటూ ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన ధ్యానం చేసుకుంటున్నారు. మరి ఒక వ్యాపారవేత్త ఆహ్, ఆయన దగ్గరికి వచ్చి ఆయనతో ఇలా అన్నారు. "ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవడం వల్ల ఏమొస్తది? నాలా వ్యాపారం చేసుకుంటే చూడు ఎంతో అభివృద్ధిలోకి రాగలుగుతాము" అనేసంటే, "నీకిక్కడ ఏమొస్తది? అన్నీ కోల్పోతావు. ఇక్కడ కూర్చొని ఏం సాధించావని నీ జీవితంలోని?" అంటే దానికి ఆ సాధువు అంటారు, "అవును నిజమే మీరు చెప్పింది. నేనేమీ సాధించలేదిక్కడ కూర్చొని. చాలా కోల్పోయాను నేను. నా కోపాన్ని కోల్పోయాను. నా అహంకారాన్ని కోల్పోయాను. నా కామాన్ని కోల్పోయాను. ఈ ప్రపంచం పట్ల ఉన్నటువంటి నా అభిప్రాయాన్ని కూడా కోల్పోయాను." అంటే మనం కూడా ధ్యానం చేసేటప్పుడు ఏదో మనకి మంచి జరుగుతాది. ఏదో మనకి ఒక గెయిన్ ఒక బెనిఫిట్ ఉంటాది అన్న ఉద్దేశంతో చేయకూడదు. ధ్యానం చేసేటప్పుడు పూర్తిగా మన మనస్సు భగవంతునికి ఎలా సేవను అందించాలో అన్న ఉద్దేశంతో మాత్రమే మనం ఈ ధ్యానం చేసుకోవాలనమాట. ధ్యానం చేయడం వల్ల మనకి భౌతికంగా లాభం దొరుకుతుంది అన్న ఉద్దేశంతో చేయడం వల్ల అది ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జీవితానికి ఆహ్, లాసు, గెయిను అలాంటిదంటూ లేదు. అందుకే మీకు చెప్పాను గదా! ఈట్లన్నిటికన్నా అతీతంగా ఉండేదే ఆధ్యాత్మిక జీవితం. మరి భౌతికంగా ఇంకా నష్టము, తర్వాత మనకి లాభము ఆ రకంగా ఆలోచించినట్టయితే మనం ఇంకా ఇక్కడే ఉండిపోతాం అన్నమాట. ఈ భౌతిక ప్రపంచంలోనే ముడిపడిపోయి ఉండిపోతాం అన్నమాట. కాబట్టి అందులోంచి బయటికి రావాలి. దానికన్నా అతీతంగా మన యొక్క స్వభావం పెరగాలన్నమాట. అప్పుడు ఈ విశ్వం అంతా కూడా మంచి జరుగుతది. అందరూ కూడా ధ్యానం చేశారనుకోండి,
అందరి పట్ల సద్భావన కలిగి, ఒకరికి ఒకరు సహాయం, సేవాభావంతో ఉండడం వల్ల ఆహ్, అందరికీ మంచే జరుగుతదనమాట. అయితే ఒకటి, ధ్యానం చేస్తున్నాం కదా అని చెప్పి ఆహ్, ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే మనల్ని మనం మార్చుకోవడానికండి. ఇది ముఖ్యమైనది. ధ్యానం ఎందుకు చేస్తున్నామంటే మనమేదో గొప్ప వ్యక్తులైపోవాలనో, లేపోతే మన సమాజంలోని ఒక పెద్ద ధ్యాని కింద పేరు సంపాదించుకోవడానికో కాదు. ఇది చాలా పర్సనల్ జర్నీ. మీరొక్కరే. ఇప్పుడు మీరు తింటే మీ ఆకలి తీరుతది. మీ పక్కోడి కోసం మీరు తింటే వాడి ఆకలేం తీరదు కదా! తీరదు. ఇప్పుడు మన ఇంట్లోని ఎవరికైనా ఒంట్లో బాగోదు. వాళ్ళు తినలేకపోతారు. వాళ్ళ బదులుగా మీరు తినగలుగుతారా? అలా తింటే అవతల వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుందా? కాదు. ఎవరిది వాళ్ళు అనుభవించాల్సిందే. ఆహ్, మీరు తింటే వాడికి అరాయించుకునే శక్తేమి ఉండదు. వాడికేం శక్తి రాదనమాట. ఈ ధ్యానం కూడా అలాంటిదే. ఇది కేవలం మీకు సంబంధించింది. మీలో యొక్క ప్రవర్తన మారటం కోసం, మీలో ప్రశాంతత కలగటం కోసం, మీలోని ఆనందం కలగటం కోసం. అది కేవలం మీకు సంబంధించింది మాత్రమే. ధ్యానం అనేది రోజుకి ఒక అరగంటో, గంటో చేసుకొని లెగిసిపోయేది కాదు. జ్ఞానం అనేది అది మీ మీ జీవితమే అయిపోద్దనమాట. అంటే చేసినటువంటి ప్రతి పని మీద మీరు ధ్యానం చేసే చేయడం మొదలుపెడతారింక. ఏది చేసినా గూడా. ధ్యానం చేస్తున్నాం కదా అని మీ జీవితంలోనే వచ్చినటువంటి సమస్యలకి సమాధానం అది కాదు. సమస్యలు ఇంకా వస్తూనే ఉంటాయి. పోతూ ఉంటాయి. కొన్నిటికి సమాధానం దొరకొచ్చు. కొన్నిటికి సమాధానం దొరకకపోవచ్చు. మీరు ధ్యానం చేస్తున్నారు కదా అని మీ సమస్యలు తీరిపోతాయి. మీ సమస్యలకి సమాధానం దొరుకుతుంది అని మాత్రం అనుకోవద్దు. మీరు ధ్యానం చేస్తున్నారు కదా అని మీ కాలో, చెయ్యో పోతే తపస్సులాగా కూర్చొని ధ్యానం చేసేస్తే ఆ కాలు, చెయ్య ఆటోమేటిక్‌గా వచ్చేదు. అది సినిమాల్లో జరుగుతది. సీరియల్‌లో జరుగుతది కానీ నిజ జీవితంలో అలాంటిదంటూ ఏముండదు. అలాగే మనకి బాగా దగ్గరున్నటువంటి ఒక వ్యక్తి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. అంటే చనిపోవటం వల్ల మీరేదో కూర్చొని ధ్యానం చేసేయడం వల్ల ఆళ్ళు మళ్ళీ లెగిసి నిల్చోరు. ఇదంతా సినిమాల్లో జరుగుతది. అలా మీకు చెప్పాను గదా! ధ్యానం దానికోసం కాదు. పురాణాల్లో కొన్ని విషయాలున్నాయి. వాళ్ళు సాధారణమైనటువంటి మనుషులు, వ్యక్తులు కాదు. వాళ్ళు గొప్ప ఋషులు. వాళ్ళు మహాత్ములు. వాళ్ళ పట్ల అలాంటివి జరగొచ్చు. కేవలం మనలాంటి జీవుడి మధ్యలోనే ఇలాంటివి జరుగుతాయనుకోవడం మీ భ్రమ మాత్రమే. అలాంటిదంటూ ఏం జరగదు. ధ్యానం చేస్తున్నామంటే మనలో ఉన్న అనారోగ్యాలేమీ దూరం అయిపోవు. అలాగే ఉంటాయి. ఇదే పరీక్ష. మాయాదేవి పరీక్ష. నీకెన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని సౌకర్యాలు లేకపోయినా, భగవంతుని పట్ల భక్తి ఉన్నాదా లేదా? అది మాత్రం ఫిక్స్ అయిపోవాలి మీరు. ఈరోజు డబ్బుండొచ్చు, రేపు పోవచ్చు. ఈరోజు మీ ఆరోగ్యం బావుండొచ్చు, రేపు బాగుండకపోవచ్చు. మీ మధ్యన ఉన్నటువంటి సంబంధాలు, కుటుంబ సంబంధాలు, స్నేహ సంబంధాలు బావుండొచ్చు ఈరోజు. రేపొద్దున దేనికి గ్యారంటీ ఉన్నది? హ్మ్. మీ జీవితానికి ఏ గ్యారంటీ లేదిక్కడ. గ్యారంటీ ఏదైనా ఉందంటే ఒక్కటే. కృష్ణ పరమాత్ముని చేరుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఉన్నది. ఈ యొక్క దేహం, ఈ మనిషి యొక్క దేహం కలిగి ఉంటే, ఈ యంత్రం ద్వారా భగవంతుడిని సాక్షాత్కారం చేసుకునే అవకాశం మాత్రం ఖచ్చితంగా ప్రతి జీవికి ఉన్నది. కాబట్టి ఇది మీ పర్సనల్ జర్నీ. ఆహ్, మీరు ధ్యానం ఎలా చేస్తున్నారో మీరు ఉండి, మిగతా వాళ్ళకి సహాయం చెయ్యొచ్చు. ఇదిగో ఎన్ని మాలలు మీరు చేస్తున్నారో, ఇన్ని మాలలు చెయ్యాలంటే ఈ రకంగా చేయొచ్చు. మాలలు బాగా చెయ్యాలంటే, భగవంతుని నామాన్ని బాగా జపం చేయాలనుకుంటే మరికొన్ని టిప్స్ అవి ఇవ్వచ్చు. అంతేకానీ, నేను ఇన్ని మాలలు చేస్తున్నాను, నువ్వు ఇంకా ఇన్నే చేస్తున్నావా? నువ్వు రోజూ ఇన్ని మాలలు చెయ్యట్లేదా? మళ్ళా దాని గురించి ఇంకొకరికి మళ్ళా చెప్పడం. ఇంకొక భక్తునికి. ఇదిగో వీళ్ళింతే ఇలాగే చేస్తున్నారట కంప్లెయింట్. ఇది చాలా తప్పు. ఈ యొక్క ప్రవర్తనని మనందరం మార్చుకోవాలి. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇలాంటివి ముందు ముందు వస్తాయి. నా జీవితంలో కూడా వచ్చాయి. నేను ఒకప్పుడు ఆ రకంగానే ఉండేవాడిని. కానీ తర్వాత తర్వాత గురువుల ద్వారా, భక్తుల ద్వారా అది ఒక అపరాధం అన్న విషయాన్ని తెలుసుకోవడం జరిగిందనమాట. కాబట్టి అందుకే ధ్యానం అనేది మీకు సంబంధించింది. నువ్వు ఎలాగా ఆహ్, దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నావో అంతవరకే.
పక్కవాడి గురించి మీకొద్దు. ఈ విషయంలో కూడా వద్దు. వేరే విషయంలో కూడా వద్దనమాట. ఆహ్, కేవలం అన్ని మాలలు వాళ్ళు మనకన్నా ఎక్కువ మాలలు చేస్తే వాళ్ళు గొప్పయిపోరు. మనం వాళ్ళకంటే ఎక్కువ చేస్తే కాదు. ఆ భగవంతుని యొక్క నామాన్ని ఎంత భక్తితో స్మరిస్తున్నామనేది చాలా ముఖ్యం అనమాట. ఎక్కువ ఇక్కడ కావాల్సింది క్వాంటిటీ కాదు. మొట్టమొదట క్వాలిటీ కావాలనమాట. ఆ క్వాలిటీతోని మనం జపం చేసేటప్పుడు, శ్రద్ధతో చేసేటప్పుడు ఒక్క మాల చేసినా కూడా సరిపోతుంది. కానీ అలా చేయగా దాని పైన ఆసక్తి, రుచి పెరిగిపోద్దనమాట. ముందు మనం మంత్రాన్ని జపం చేస్తాము. ఆ తర్వాత మంత్రమే మనల్ని జపం చేసేటట్టు చేస్తదనమాట. మంత్రంలోనే అంత శక్తుంది. ఈ హరే కృష్ణ మహామంత్రంలో ఎంత శక్తుందంటే, ముందు మీరు మంత్రాన్ని పట్టుకుంటారు. తర్వాత ఆ మంత్రమే మిమ్మల్ని పట్టుకొని మీ నాలుకని ఆడిస్తూ ఉంటదనమాట. ఇంకా ఒక స్థాయికొచ్చేటప్పుడు జపం చెయ్యకుండా మీరుండలేరు. మీకు తెలియకుండానే మీరు ఆ హరినామాన్ని జపం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే చూడండి అప్పుడప్పుడు మీ మనసులోని హరే కృష్ణ మహామంత్రాన్ని మీ మనసులో కూడా అది జపం అవుతుంది కదా! కూర్చొని చేసేటప్పుడే కాకుండా మిగతా సమయంలో కూడా. అంటే అంత గొప్పదనమాట. ఈ యొక్క ధ్యానము డైరెక్ట్‌గా ఇతరులని అంటే మీకు శత్రువులున్నారు కదా! మీరు గొప్ప ధ్యానం చేసేస్తే వాళ్ళేం నాశనం అయిపోరండి. ఈ మహామంత్రం అందరికీ మంచి చేసేది. స్నేహితులకి మంచి చేస్తది. శత్రువులకి మంచి చేస్తది. అందరికీ కూడా మంచి చేసే మంత్రం అనమాట. కాబట్టి అనుకోవద్దు. నేనేదో గొప్ప ధ్యానం చేసేస్తున్నాను. నన్నెవరైనా ఏమైనా అంటే వాళ్ళు నాశనం అయిపోతారు. అలాంటిదంటూ ఏటి లేదిక్కడ. ఆళ్ళేం భస్మం అయిపోరు. మీరేమి గొప్ప అయిపోరు. అలా కాదా ధ్యానం చేస్తున్నాను కదా! నా నా మొఖంలో కాంతి పెరిగిపోతది. గ్లో వచ్చేస్తది. అలాంటిదేటి లేదండి. ఆహ్, అలాగే ఉంటాం మనం. మన మనసులో మన మనసులో రావాలి కాంతి. మొఖంలోని ఎందుకు కాంతి? ఆహ్, స అది శారీరకంది. భౌతికమైనటువంటి శరీరానికి కాంతి ఎందుకు? అవసరం లేదు. హృదయానికి కావాలి కాంతి. అది ముఖ్యమనమాట. కాబట్టి ఈ యొక్క మిస్‌అండర్‌స్టాండింగ్‌ని మీరు దూరం పెట్టుకోవాలి. హ్మ్. బాగా వెలుగొచ్చేసింది మొఖంలోని చాలా ఏంటి అందంగా కనిపిస్తున్నారు. అలాంటివేటి జరగవండి. ఇది ధ్యానం అంటే చెప్పాను. మనసుకి సంబంధించింది. మీకు మాత్రమే సంబంధించింది. మీ ఆత్మకి సంబంధించింది. మీకు భగవంతునికి మధ్యనున్నటువంటి సంబంధాన్ని దృఢపరుచుకోవడానికి చేసేటటువంటిదే ఈ యొక్క ధ్యానం అనమాట. హ్మ్. ఆహ్, ఈ రకంగా మీరు మీ మట్టిగా మీరు ధ్యానం చేసుకుంటూ వెళ్తే, మీరు డైరెక్ట్‌గా ఇతరుల్లోని ఏ మార్పు తేలేకపోవచ్చు. కానీ మిమ్మల్ని చూసి, మీ ఆనందాన్ని చూసి, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌ని చూసి, పక్కవాడికి కూడా ఇదేదో నేను కూడా నేర్చుకోవాలి. వీ వీళ్ళలాగా నేను కూడా జీవించాలి. నాలోని మార్పు చేసుకోవాలి నా జీవితానికి అన్నటువంటి ఆశ పెరుగుతదనమాట. ఆ రకంగా మన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు కూడా మారుతారనమాట. సో, ఉదాహరణకి మ నాలాగా ఎంతోమంది ఈ భక్తిలోకి వచ్చినప్పుడు వారొక్కరే సీరియస్‌గా తీసుకున్నారు. కానీ అలా సంవత్సరాలు అవ్వగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు, వాళ్ళ చుట్టాలు, వాళ్ళ స్నేహితులు అందరూ కూడా ఈ భక్తి మార్గానికి రావటం జరిగింది. మరి డైరెక్ట్‌గా మనకేమైనా శక్తుందా వాళ్ళలో మార్చేదంటే ఏమీ లేదు మనకి. మనం సరిగా సాధన చేసుకుంటే, మనలో ఉన్నటువంటి పరమాత్ముడే వాళ్ళ మనసులో ఉన్నటువంటి పరమాత్ముని ద్వారా వాళ్ళ చేత చెప్పించి, ఆ పనిని భక్తి మార్గాన్ని ఎంచుకునేటట్టుగా చేస్తారు. మరి ఇవన్నీ మన జీవితంలో కలగాలంటే ఎలాగా? ఎలా అంటే ధ్యానాన్ని కరెక్ట్‌గా చెయ్యాలి. కరెక్ట్ మెథడ్‌లో చెయ్యాలనమాట. ఆహ్, ఉప్పు తెల్లగానే ఉంటది. తెల్లగా ఉన్నవన్నీ కూడా ఉప్పు కాదు కదా! అది ఉప్పు కానప్పుడు మీ వంటలోని ఎంతేస్తే ఏంటి? ఉప్పులా కనిపిస్తది. కానీ రుచుండదనమాట. అలాగే ఈ రోజులు ధ్యానం పేరుతోని చాలా మోసం జరుగుతుందనమాట. నిజమైన ధ్యానం ఎవరు చెప్పట్లేదు. ఆ రకంగా మనం ఎన్ని రకాలుగా మనం ధ్యానం చేసినా మనకి ఎటువంటి ఉపయోగం లేదు. ధ్యానం అంటే కదలకుండా పద్మాసనమో ఏదో ఒక ఆసనంలో అలా కూర్చొని కదలకుండా ఉండిపోవడం కాదు. అది సాధ్యం కాదిప్పుడు. అది అష్టాంగ యోగాలోని
ఎవరో ఒకప్పుడు చేసేవారు. మరి ధ్యాన యోగ 6వ అధ్యాయంలోని కృష్ణుడు అష్టాంగ యోగా గురించి నేర్పిస్తారు అర్జునుడికి. అర్జునుడు ఒక నమస్కారం పెట్టి, ఈ ఈ ఆసనాలు, ఈ విన్యాసాలు, ఈ అడవిలోకి వెళ్లి ఒంటరిగా ఆహ్, కుష అనేటువంటి గడ్డి, ఆహ్, పులి యొక్క చర్మాన్నేసుకొని, నా మనసుని లగ్నం చేసుకొని, నిష్టగా ఇవన్నీ నా వల్ల కాదు. ఇంకేదైనా ఉపాయం ఉంటే చెప్పు కృష్ణ. అంటే 5000 సంవత్సరాల క్రిందటే కృష్ణుడు అర్జునుడు డిస్కరేజ్ చేసాడు. ఈ అష్టాంగ యోగా గురించి. ఈ నియమాలు, నియంతలు ఇన్నోటినే నా వల్ల కాదు. నేను పాటించలేను భగవంతుడా. ఇంకేదైనా సులువు ఉపాయం ఏదైనా ఉంటే చెప్పు. నేను నా బాణాలతోని, ధనుష్ శక్తితోని ఆహ్, తుఫాన్‌ని కూడా నేను ఆపగలను. నాలో అంత శక్తుంది. కానీ మైండ్ ఉంది చూడు, ఈ మనసుంది చూడు, అది చాలా చంచలం. దాన్ని స్థిరత్వంగా ఉంచుకోమని మాత్రం నువ్వు చెప్పొద్దు. అది నా వల్ల కూడా కాదు. అంటే అప్పుడు దానికి కృష్ణుడు, ఇదిగో నన్నే స్మరించు, నన్నే గుర్తు చేసుకో, నా గురించే మాటాడు. నా యొక్క పాదాల దగ్గర శరణమే నువ్వు తీసుకో. అంతే చాలు. ఆహ్, అదే ధ్యానం అని జెప్పారనమాట. సో, అదే అప్పటినుంచి కూడా భక్తులందరూ కూడా, తెలివితేటలున్నటువంటి భక్తులందరూ కూడా ఈ మార్గాన్ని ఎంచుకోవడం జరిగింది. కదలకుండా కూర్చోవడం అంటే మొసళ్ళు కూడా గంటలు, గంటలు కదలకుండా ఉంటాయి. అంటే అవి ధ్యానం చేస్తున్నాయా? తాబేళ్ళు కూడా కదలకుండా అలాగే ఉంటాయి పొద్దున్నుంచి సాయంత్రం దాకాన. మరి అవి ధ్యానం చేసుకొని భగవంతుడి దగ్గరికి వెళ్తున్నాయా? కాదు. ధ్యానం పేరుతోని కళ్ళు మూసుకొని ఏ ఏది ఆలోచించకండి అని చెప్తారు. ఏమి ఆలోచించకూడదు అనేది కూడా ఒక ఆలోచనే కదా! మరి ఆలోచించకుండా ఎలా కుదురుతుంది చెప్పండి? కుదరదు. ఆహ్, ఇంక మరి ఖాళీగా ఉన్నామంటే ఇంట్లో విషయాలు, ఏదో సమస్య, ఎవడి మీదో ఒక ఆహ్, ఏదో అనాలని ఒక మనస్తత్వం, ద్వేషము, ఇవన్నీ ఖాళీగా ఉంటే జరిగే పని ఇదన్నమాట. కాబట్టి అది ధ్యానం కాదు. మరి కొంతమంది అలా రిలాక్స్ అయితారు. మరి కదలకుండా కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొనుంటే ఎవరికైనా ఒక న్యాప్ తీసుకున్నారు అనుకోండి, రిలాక్స్‌డ్‌గానే ఉంటది. అది మెడిటేషన్ చేసాం అందుకే రిలాక్స్ అంటే అలా మెడిటేషన్ ఏం చేయొద్దు. శుభ్రంగా ఓ జారుడు కుర్చీలోనే కాసేపు కళ్ళు మూసుకొని ఒక అరగంట అలా పడుకున్నారనుకోండి, నడుము చారేశారనుకోండి, చాలా రిలాక్స్‌డ్‌గా ఉంటారు. ఈ తలనొప్పి, డబ్బులు ఖర్చు ఏం అక్కర్లేదు. మరి ఇంకొంతమందయితే ధ్యానం పేరుతోని గురకలు కూడా తీసి పడుకున్న వాళ్ళని చూసాను. హ్మ్. మరి పడుకొని లెగిస్తే, పడుకొని లెగిస్తే చాలా ఫ్రెష్‌గుంటది. అది మెడిటేషన్ కాదు. మెడిటేషన్ అంటే, ధ్యానం అంటే ప్రతి ఒక్క క్షణము భగవంతుని పట్ల పూర్తి అవగాహనతోని ఈ మంత్రాన్ని జపించడం అన్నమాట. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే. పూర్తిగా ఆ శబ్దమే మీకినిపించాలి. ఇంక వేరే ఏ శబ్దం వినిపించకూడదు. ప్రతి క్షణం కూడా అవగాహనతోని ఆహ్, ఆ శబ్దం పైన అవగాహనని పెంచుకుంటూ, అందులోనే లీనమైపోతూ ఆ రకంగా చేయాలనమాట. దాన్ని ధ్యానం అంటారు. మిగతావన్నీ కూడా మోసం అంటారనమాట. ధ్యానం కాదది. మరి ధ్యానం సరిగా అవ్వాలంటే అన్నిటిని కూడా మీరు నియంత్రించుకోవాలి. ఎక్కువ తినకూడదు. ఇబ్బంది కలుగుతాది. తక్కువ తినొద్దు. అనవసరంగా ఉపవాసాలు చేయొద్దు. నీరసం వస్తది. ధ్యానం చేయలేరు. సరిపడినంత మీరు ఎంత పని చేస్తున్నారో ఆ రోజులోని ఆకలేసినంత తినండి. తిన్న తిన్న తగ్గ పని చెయ్యండి. అంతే. దీనికి యూట్యూబుల్లోని పెద్ద పెద్ద ప్రోగ్రామ్‌లు, ఆ జిమ్ముల్లోని ఇచ్చినటువంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్‌లో జాయిన్ అయిపోక్కర్లేదండి. 10,000, 20,000, 25,000, రూ. 1,00,000 కూడా కడుతున్నారు. ఏం అక్కర్లేదు. ఇదే సింపుల్ ఫార్ములా మన భగవద్గీతలో చెప్తుంది. ఆకలేసినప్పుడు తిను. కావాల్సినంత తిను. తిన్నంత పని చెయి. అనవసరంగా పడుకోవద్దు. రాత్రి మాత్రమే పడుకో. పగలంతా కూడా పనికొచ్చిన పని ఏదోటి చెయ్యి. ఆహ్, మరి గృహస్థ అన్నవారికి కొంత ఎంటర్‌టైన్‌మెంట్ కావాలి. ఆ! పర్వాలేదు. కొంతవరకు మన శాస్త్రాలు కూడా ఆహ్, ఎంజాయ్‌మెంట్‌ని తీసుకోవాలని చెప్తున్నాయి. కానీ రోజంతా అదే పని మీద ఉండొద్దు. అలాగే ఉద్యోగానికెళ్తే ఉద్యోగం కూడా 8 గంటలు, 9 గంటలు ఆహ్, మోడరేషన్‌లోని బ్యాలెన్స్‌డ్‌గా పని చేయాలి.
ఇప్పుడు ఆ విషయాన్ని నేను పూర్తిగా వ్యవహరించను. ఎందుకంటే, ఇప్పుడు పనితీరు ఎలా ఉన్నాదంటే ఉద్యోగాలు పొద్దున్నెళ్తారు, ఎళ్ళిపోతారు టైంకే. సాయంకాలం సమయానికైతే రారు వాళ్ళు. పోనీ వాళ్ళొచ్చినా మనతో పాటు ఉంటారా కుటుంబంతోని? ఉండరు. ఆ ల్యాప్‌టాప్ ఒకటిస్తారు. అది ఓపెన్ చేసి మళ్ళీ దుకాణం ఓపెన్ చేస్తారు. మంచం మీద దుకాణం ఓపెన్ చేస్తారు. తిన్నప్పుడు దుకాణం ఓపెన్ చేస్తారు. రాత్రి 12, 1 అయినా సరే ఆ పని చేసుకుంటూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నారంటే, అది చెయ్యకపోతే ఆ ఉద్యోగం నుంచి తీసేస్తారు. ఉద్యోగం పోతే మరి కుటుంబాన్ని పోషించేదెలాగా? కాబట్టి ఆహ్, వేరే అవకాశం లేకుండా పోయిందనమాట ఈ రోజుల్లో. కాబట్టి మనం రాను రాను కొద్దిగా ఆలోచించి, ఈ ధ్యానం చేసుకోవాలంటే, నా జీవితాన్ని మార్చుకోవాలంటే ఎటువంటి పనిని నేను ఎంచుకోవాలి? లేదా నా సొంతంగా ఎటువంటి పని చేసుకుంటే వీటన్నిటికి కూడా నా సమయం ఎందుకంటే జీవితం అయిపోతుంది. ఈ కెరియరు, ఈ జాబు, ఫ్యామిలీ లైఫు అలాగలాగలాగయిపోగా ఒకరోజు మీకు అనిపిస్తది. ఇంక చాలు అని. ఇంక చాలు అని అనిపించొచ్చు. కానీ సమయం అయిపోయింది. మీలో ఎటువంటి శక్తి లేదు. మీలో ఎటువంటి ఉత్సాహం లేదు. అప్పుడు ఈ భక్తి మార్గాన్ని పట్టుకొని ఏం చేస్తారు చెప్పండి? ఇప్పుడే, ఇప్పుడు కొంత ఎంతో కొంత ఉన్నది మీ మీ దగ్గర శక్తి. దాన్ని ఉపయోగించుకోండి. కాబట్టి ఈ సంసారాన్ని దాటాలంటే ఆహ్, బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలనమాట. మీరు పడుకునేది, తినేది, రెస్ట్ తీసుకునేది, పని చేసేది, అలాగే రీక్రియేట్ ఎంజాయ్‌మెంట్ చేసేది ఇవన్నీ కూడా అనమాట. ఈ ర ఈ ఈ రకంగా మీకు అర్థం చేసుకోవచ్చు. ఏది ధ్యానమో, ఏది ధ్యానం కాదో. ఆహ్, ఇంకా మరి మంత్రాల వెనకాల ఉన్నటువంటి శాస్త్రం ఏంటి అనేది మీకు అర్థమయ్యేటట్టుగా ఆహ్, కొన్ని ఉదాహరణలతో చెప్తాను. ఎప్పుడైతే మీరు ప్రతిరోజు ఒకే సమయాన్న తెల్లవారుజామున అంటే ఏ సమయానికి కుదిరితే ఆ సమయానికి చెయ్యండి. తెల్లవారుజామునైతే ఆహ్, చాలా బావుంటదనమాట. ఈ యొక్క సాధన అనేది. ఏ సాధనైనా సరే, ఏదైనా మీ జీవితంలోని ఒకటి అలవాటు చేసుకుందాం అనుకుంటే, దానికి ఒక స్థలము, స్థిరత్వము, సమయము ఈ 3 కల్పించారనుకోండి, అదే అలవాటు కింద మారిపోద్ది. ఒక్కసారి అలవాటయిపోయిందనుకోండి, ఆటోమేటిక్ మీరేమి దాని కోసం కష్టపడక్కర్లేదు. అంతా ఆ రకంగా జరిగిపోద్దనమాట. సో, మీకు భగవంతుడి పట్ల భక్తితోని ఎప్పుడైతే ఈ సాధన చేస్తూ ఉంటారో, మీ చైతన్యం ఎక్స్‌పాండ్ అయిపోతూ ఉంటదనమాట. అంటే చిన్న ఇప్పుడు నీళ్లున్నాయనుకోండి, ఆ నీళ్ళల్లోని ఒక రాయిని విసిరారనుకోండి, ముందు చిన్న సర్కిలొస్తది. రిపిల్స్ అంటాం. ఆ చిన్న సర్కిల్‌ది అదలా, అలా, అలా పెరిగి పెద్దదవుతుంటది. అలాగే మీ నాలుక ద్వారా ఈ మంత్రాన్ని జపించారనుకోండి, మీ యొక్క చైతన్యం ఇంతవరకు ఈ ఈ పరిమితమవ్వదనమాట. ఆ చైతన్యం ఎంత దూరంగా వెళ్తదంటే, స్వయాన ఆ కృష్ణ లోకాన్ని దాకా వెళ్లి తాకుతుందనమాట. మీ యొక్క చైతన్యం. అంత స్ప్రెడ్ అవుతది. అంటే ఆకాశాన్ని చూస్తే మీకు 4జీ, 2జీ, 3జీ అవేం కనిపిస్తాయేంటి? అవేం కనిపించవు కదా! మీ మొబైల్‌లోని అటువంటి ఫీచర్ ఉందనుకోండి, 5జీ నెట్వర్క్ ఉందనుకోండి. నెట్వర్క్ మామూలుగా ఉంటది. కానీ రిసీవరు పవర్‌ఫుల్ అనమాట. 2జీలో మీరు ఇంటర్నెట్ అది వాడుకున్నారనుకోండి, యూట్యూబ్ చూసారనుకోండి, అలా తిరుగుతూనే ఉంటది. సరిగ్గా ఏమీ కనిపించదు. మధ్య మధ్యలో బ్రేక్ అయిపోతూ ఉంటది. అదే 5జీ స్పీడ్ నెట్వర్క్ మీరు తీసుకున్నారనుకోండి, మీ మొబైల్‌లో ఆ ఫీచర్ పెట్టుకున్నారనుకోండి, వెంటనే చాలా ఫాస్ట్‌గా డౌన్‌లోడ్ అయిపోతుంటది. చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రామ్‌లన్నీ మీరు చూసేయగలుగుతారు. ఈ రకంగానే మీరు ధ్యానం చేస్తే బాహ్య ప్రపంచంలో ఏం మార్పేం ఆకాశంలోని ఏం మార్పుండదు. అంతా మామూలుగా ఉంటది. కానీ మీ బ్యాండ్‌విడ్త్ పెరుగుతదనమాట. మీ స్పీడ్ పెరుగుతది. మీలో ఉత్సాహం పెరుగుతదనమాట. భగవంతుడి పట్ల చెప్పినటువంటి విషయాలు చాలా ఆ 5జీ నెట్వర్క్ లాగా మీరు వెంటనే దాన్ని అబ్జార్బ్ చేసేసుకుంటారనమాట స్పీడ్‌గా. అంతే కాకుండా అంతే స్పీడ్‌గా 10 మందికి కూడా భగవంతుని గురించి చెప్పగలుగుతారు. మీ మనసు ఈ రకంగా శుద్ధి అయిపోతుంటది. చాలా ఫాస్ట్‌గా అనమాట. 2జీలోని ఏమవుతది చెప్పండి? 2జీలోని ఏమి ఇప్పుడు ప్రయోజనం లేదు. 5జీ కావాలి మనకి. ఆ 5జీ కావాలనుకుంటే మీ జీవితంలో, ఆ నెట్వర్క్‌లోకి మీరు ఎంటర్ అవ్వి, దాన్ని యాక్సెస్ చేయాలనుకుంటే, ఆ భక్తిని
హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజు జపం చేయాలి. మీరు ఉపవాసం ఉన్నారనుకోండి, నీరసంగా ఉంటది. అలాగే మీ చేతిలో ఉన్నటువంటి జపమాల పైన జపం చేయకపోతే దానికి ఉపవాసం చేయిస్తున్నట్టు. అది పస్తులున్నదనుకోండి మీ జపమాల, ఆహ్, మన జీవితం కూడా నీరసంగా నడుస్తూ ఉంటదనమాట. కాబట్టి జపమాలకి ఎప్పుడు కూడా ఉపవాసం చేయించొద్దు జపమాలతో. ఆ ప్రతి ఒక్క పూసని పట్టుకొని హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అన్నటువంటి మంత్రాన్ని మీరు జపం చేయాలి. అంటే మీ ఆత్మకి భోజనం పెడుతున్నట్టు, తిండి పెడుతున్నట్టు. ఆత్మకు కావాల్సినటువంటి తిండి పెడుతుంటే ఆత్మ ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటది. మానేసారా ఆత్మ ఉపవాసంలోకెళ్ళిపోద్ది. అప్పుడు మళ్ళీ మన కష్టాలు మనవే. ఒక సూర్యుడు ఎన్నో కోట్లాది గ్రహాలకి ఈ ఆహ్, ప్రాణాన్ని కల్పిస్తూ ఉంటది. హ్మ్. లైఫ్ లైఫ్ ఫార్మ్, లైఫ్ ఫోర్స్ అనేది ఈ సూర్యరశ్మిలో ఉంటది. సూర్యరశ్మి లేకపోతే ఎవరు బతకరు. మొక్కలు పెరగవు, మనమే ఉండం, అందరం పోతాం అనమాట. ఒక్క సూర్యుడు కోట్లాది గ్రహాలకిని సపోర్ట్ చేస్తుందనమాట. ఆ రకంగానే ఒకే ఒక్కరు ఈ మంత్రాన్ని జపం చేశారనుకోండి సరిగా, ఈ యొక్క విశ్వంలోనే మొత్తం విశ్వమే మారిపోద్దనమాట. అంత శక్తున్నది. ఉదాహరణ మీకు చెప్తాను. శ్రీల ప్రభుపాద వారు 71 సంవత్సరంలోని అంటే రిటైర్ అయిపోయిన సమయంలోని ఆయన, ఆయన గురువుగారి యొక్క ఆజ్ఞని ఎలాగైనా నెరవేర్చాలి. ఆయన గురువు యొక్క కోరికని నెరవేర్చాలి. దానికోసమే బతుకుతారు భక్తులెప్పుడూ కూడాన. ఆయన అమెరికా ఆహ్, షిప్ మీద వెళ్లారనమాట. కార్గో షిప్. టికెట్ కూడా దొరకలేదు. కానీ తపన. నా గురువుగారు చెప్పింది ఎలాగైనా సరే ఆ కోరిక నేను నెరవేర్చాలి బతికున్నప్పుడే. అంత చలి ప్రదేశంలో కూడా వెళ్ళి టాంకిన్ స్క్వేర్ పార్క్ అని ఒక 1966లోని ఆ యొక్క పార్క్‌లోని ఎవ్వరూ లేరు. ఎవ్వరూ తెలీదు. ఒక చెట్టు కింద కూర్చొని జపం చేయడం మొదలుపెట్టారు. అప్పుడులోని 1966, 67 ఆ సమయంలోని హిప్పీస్ అనేవారు. అంటే వెస్టర్న్ కంట్రీస్‌లోని డబ్బు, ధనం ఎక్కువయింది. పిల్లలు చెడు వ్యసనాలకి అలవాటు పడిపోయారు. డ్రగ్స్‌కి, మాదక ద్రవ్యాలకి అలవాటు పడిపోయి మరి నగ్నంగా తిరిగేవారనమాట. ఆడవాళ్ళు, మగవారు. పెళ్లి కాకుండానే ఒక్కొక్కరు ఎంతో మందితోని సంపర్కం. అలాగే పార్కుల్లోని ఆటిలో దుస్తులు లేకుండా అక్కడే మైకంలో ఉండి పడి ఉండేవారనమాట. అలాంటి టాంకిన్ స్క్వేర్ పార్క్‌లోని శ్రీల ప్రభుపాద వారు ఆ చెట్టు కింద, పెద్ద చెట్టు కింద ఇప్పటికి ఉన్నది ఆ చెట్టు. మనం టాంకిన్ స్క్వేర్ పార్క్ న్యూయార్క్ దగ్గరికెళ్తే ఇప్పటికి కూడా మీకా చెట్టు ఉంటది. ఆ పార్క్ కూడా. డెడికేట్ చేశారు స్వామీజీకి. ఆయన ఏమి చేయలేదు. ఆయనేమి ఎవరికీ మభ్యపెట్టలేదు. కేవలం ఆయన జపం చేసుకున్నారు. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అని జపం చేసుకున్నారంతే. ఆ జపం ఆ శబ్దాన్ని విని ఈ యొక్క యంగ్ పీపుల్ టీనేజ్‌లో ఉన్నవాళ్ళు ఈ దుస్తులు ధరించకుండా నగ్నంగా ఈ మాదక ద్రవ్యాల్లో ఉన్నవాళ్ళందరూ కూడా ఆ శబ్దాన్నించి తప్పించుకోలేకపోయారు. అంతటి ఆకర్షణ. ఎందుకంటే మనం జపం చేశామనుకోండి దానికి అంత విలువేం లేదు. కానీ భగవంతుని యొక్క భక్తుడు, నిజమైన భక్తుడు, శుద్ధ భక్తుడు ఆ శుద్ధ నామాన్ని జపం చేసేటప్పుడు మీకు చెప్పాను. మన ఆత్మ యొక్క ధర్మం భగవంతుని సేవించడం. ఆ ఆత్మ అనేది యాక్టివేట్ అవుతదనమాట. ఇన్వోక్ అవుతది. అది ఆహ్, లెగుస్తుందనమాట. అది నిద్ర నుంచి లెగుస్తదనమాట. దాన్నెవరు ఆపలేరు. అది మనం చేస్తే అవుతుందా? మనకే జరగట్లేదు. కానీ మనం సాధన చేయాలి. మనం సాధారణమైనటువంటి జీవులం. కానీ శ్రీల ప్రభుపాద వారు ఆ జపం ఎప్పుడైతే చేశారో అందరూ ఆయన దగ్గర కూర్చున్నారు. ఆయన ఇదిగో రేపటి నుంచి మీరు మాంసాహారం మానేయాలి. మాదక ద్రవ్యాలు మానేయాలి. ఇలాగ అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఉండకూడదు. ఇలాంటి విషయాలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కానీ, వీలైనంత వరకు మీరు పాటించనండి ఎప్పుడు చెప్పలేదు. అయినా కూడా ఆయనలో ఉన్నటువంటి శక్తి అలాంటిది. అందరూ కూడా అలాంటి వాళ్ళే గొప్ప గొప్ప ఆహ్, టెంపుల్స్‌ని నిర్మాణించారు. గొప్ప గొప్ప భక్తులయ్యారు. ఆహ్
ఎంతో ఆళ్ళ గురువు గారికి ఎంతో సేవ సేవ చేసుకున్నారనమాట. మాదక ద్రవ్యాల్లో ఉండవలసినటువంటి వాళ్ళు ఈనాడు ఒక టెంపుల్ ప్రెసిడెంట్స్ అయ్యారనమాట. ఆ భక్తి శాస్త్రంలో గొప్ప నైపుణ్యాన్ని సంపాదించుకున్న వాళ్ళయ్యారనమాట. అది. అరే! వీరు తాగుబోతోలు, మాదక ద్రవ్యాల వాళ్ళ నీడ కూడా నా మీద పడకూడదని అనుకుంటే, ఈరోజు మనకే ఈ అవకాశం వస్తుందా? ఈ రకంగా ప్రభుపాద వారు ఒక్క దేశం కాదండి. 14 సార్లు ఈ భూగోళాన్ని అంటే 71 సంవత్సరం తర్వాత 14 సార్లు ఈ భూగోళం మొత్తం అంతా కూడా తిరిగారు. హ్మ్. మనం కూడా తిరగలేం. యంగ్ పీపుల్ కూడా తిరగలే. 16, 18, 20 సంవత్సరాలోడు కూడా తిరగలేరు. ఆ శక్తి భగవంతుడిచ్చిన శక్తి వాళ్ళలో ప్రవహిస్తది. ఆహ్, వాళ్ళు దానికి అనుగుణంగా ఆ సాధన చేశారు. అంత భక్తిని పెంచుకున్నారు కాబట్టి, భగవంతుడు వాళ్ళతోని ఇలాంటి అద్భుతాలెన్నో చేయిస్తారనమాట. మరి ఆయన రాసినటువంటి పుస్తకాలు కూడా మీకు చెప్పాను. రోజుకొక గంట చదివితే, ఈ రోజు నుంచి మీరు మొదలుపెడితే, ప్రభుపాద వారుగా రాసినటువంటి పుస్తకాలన్నిటిని మీరు చదవడం ఈ రోజు మొదలుపెడితే, రోజుకి ఒక గంట చదవండి. 67 సంవత్సరాలు పడతాదండి మీకు పూర్తి చేయడానికి. 67 సంవత్సరాలు. ఆ! ఎక్కడ కంప్లీట్ చేస్తాం? అలాంటిది ఆయన 11 సంవత్సరాల్లో అది రాయటమే కాదు, 14 మార్లు ఈ భూగోళాన్ని చుట్టడమే కాదు, మరి ఎన్నో కొన్ని గంటల ప్రచారణ అవంతా కూడా రికార్డ్ చేయడం అయింది. కొన్ని వేల ఉత్తరాలు రాయటం అయింది. కొన్ని కోట్లాది మందిని మార్చారు. ఇప్పుడికి కూడా మారుస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన యొక్క ఆశీర్వాదం ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఆయన ఇన్వెస్ట్ చేసినటువంటి శక్తి తర్వాత తరాల వాళ్ళలో ఇన్వెస్ట్ చేసినటువంటి శక్తి ఎలాంటిదంటే, ఇప్పటికి కూడా మనందరికీ కూడా ఆ అవకాశం అనేది ఉందన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్తున్నది మీరు సీరియస్‌గా తీసుకొని ఆహ్, మీరు మీకు మీరు తెలుసుకుంటారు. మీరేం చేయొద్దు. ఈ జపం చేయండంతే. జపం చేయండి. జపం చేసిన తర్వాత మీ జీవితంలోని మార్పులు అవ్వాయో లేదో మీరే చూసుకోండి. ఇది ఎక్స్‌పెరిమెంట్ కింద కూడా తీసుకోండి. నేను చెప్పిన మాట సూటిగా మీరు నమ్మనక్కర్లేదు. నమ్మొద్దు. కానీ కొద్ది రోజులు జపాన్ని భక్తితో చేయండి. ఆ విషయం ఏంటో మీకే అర్థమవుతది. అప్పుడు మీరు కంటిన్యూ అవ్వండి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా మీకు అనుమానం ఉంటే మీరు నమ్మొద్దు. ఈ మంత్రాన్ని జపం మాత్రం చెయ్యండి. మార్పులు ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట. నా జీవితంలో వచ్చింది. చాలామంది జీవితంలో ఇటువంటి మార్పులొచ్చాయి. నిజమైన గురువులు చాలా చాలా అరుదు. చాలా అరుదు. మీకెక్కడ పడితే అక్కడ దొరకరు. అంటే ప్రతి వీధికో గురువున్నాడులెండి ఇప్పుడు. వేరు వేరు రకాలుగాన. గురువులు ఫేమస్ అందరూ ఫేమస్ కాదు. టీవీ ప్రోగ్రాముల్లో రారండి. పెద్ద పెద్ద బిల్డింగులు ఆహ్, కట్టినట్టుగా లేదా డబ్బులు మీ దగ్గర లాక్కునేటట్టుగా ఏదో ప్రోగ్రాముల పేరుతో చెప్పిన వాళ్ళు గురువు కాదు. మీరు ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు, గోల్డ్ మెడలిస్ట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వనియండి. నిజమైన గురువుకి వాళ్ళ పట్ల అంత ఆకర్షణ ఉండదు. కానీ కొంచెం భక్తిని మీరు చూపించారనుకోండి, మీలో కొద్దిగా భక్తుందనుకోండి, ఆయన దృష్టిలో మీరే ప్రైమ్ మినిస్టర్. అంత, అంత వాల్యూ ఇస్తారనమాట. అంటే సంబంధించినటువంటి విలువతోని గురువుగారిని మనం ఆకర్షించుకోలేం. గురువుగారి యొక్క దయ మనకు దొరకదు. కానీ కేవలం కొద్దిపాటి భక్తిని కొంచెం చూపించామనుకోండి, అంతే అందరిని విడిచిపెట్టి మన వైపే గురువుగారు చూస్తారనమాట. ఆయన యొక్క ఆహ్, ఆయన యొక్క దయ మన పైన ఉంటదనమాట. సో, ఇప్పుడున్నటువంటి గురువులకి నిజమైన జ్ఞానం ఉండకపోవచ్చు. ఆహ్, కొంతమంది సాధన చేస్తారు కానీ, ఆ సాధన వెనకాలున్నటువంటి పరమార్థం తెలియకుండానే చేస్తారనమాట. అంటే నియమాలు, నియంత్రణలే పాటిస్తారు కానీ, పర్ఫెక్ట్‌గా భక్తి మాత్రం పెంపొందించుకోలేకపోతారు. వాళ్ళు గురువులు కాదు. మరి కొంతమంది చాలా మంచి వ్యక్తులు. అంటే ఈ సమాజంలోని హాస్పిటల్ కట్టించొచ్చు. మంచి మంచి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ కట్టించొచ్చు. అంత మాత్రాన వాళ్ళని గురువు అనలేము. గురువు కేవలం భగవంతుడికి సంబంధించిందే. ఇలాగా ఈ స్కూల్లు, కాలేజీలు ఈ కట్టించి అది కాదు. ఇంకొంతమంది జ్ఞానవంతులు. భగవంతుని గురించి చాలా మాటాడతారు. అంత మాత్రాన వాళ్ళు గురువులయిపోరు. ఇంకొంతమంది మన ఆహ్, ఆచార, గోచారాన్ని ప్రొటెక్ట్ చేయడానికి
అంటే మన పద్ధతుల్ని ప్రొటెక్ట్ చేయడానికి కొంతమంది ముందుకు వస్తారు. ఈ వాళ్ళు కాపాడడం కోసం మన యొక్క సాంప్రదాయాల్ని కాపాడడం కోసం వాళ్ళొస్తారు. అంత మాత్రాన వాళ్ళేం గురువులయిపోరు. గురువు అంటే వేరే, వేరే ఇవేవి కాదనమాట. ఆహ్, క ఇవన్నీ మీరు తెలుసుకోవాలండి. నిజమైన గురువు ఎవరో. నిజమైన గురువుకి ఆకర్షించుకోవాలంటే భక్తి మాత్రమే ఆళ్ళకి ఆకర్షణ. ఇంకేమి ఆళ్ళకక్కర్లేదు. మీరు ఎంత పెద్ద గొప్పవాడైతే వాళ్ళకక్కర్లేదు. భక్తిని చూపించారంటే చాలు. గురువు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు దాసుని అంటాడు కానీ, నేను కూడా భగవంతుడితో ఏకమైపోయాను. నేనిప్పుడు భగవంతుడినయిపోయాను. నన్నే పూజించండి అని చెప్పుకోరు. ఇంకొకటి వాళ్ళెప్పుడు కూడా వాళ్ళ గురువుగారి ఆదేశాన్ని మాత్రమే పాటిస్తారు. ఆళ్ళ గురువుగారి ఆదేశాన్ని వాళ్ళెప్పుడు గుర్తు చేసుకుంటారు. మనకు కూడా చెప్తారు. ఎందుకు చెప్తారు? ఆయన తర్వాత ఆయన గురువుగారి యొక్క నిర్ణయాల్ని, ఉద్దేశాల్ని, కోరికల్ని కోరికంటే ఏం కోరికుంటది? భగవంతుని సేవించే కోరికే అంతన. ఆహ్, వాళ్ళ యొక్క శిష్యులకి అది వాళ్ళకి అబ్బేటట్టు చేస్తారనమాట. సో, ఈ రకంగా ఆహ్, కొంత ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలి. కొంత ధైర్యాన్ని తెచ్చుకోవాలి. కొంత సమయాన్ని మీరు వెచ్చించాలి. సరైనటువంటి గురువు మీకు దొరకాలని గురువు దొరకాలంటే భగవంతుడిని ప్రార్థించాలి. కృష్ణ భగవంతుని రోజు మీరు ప్రార్థించాలి. కృష్ణ నిన్ను తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ పట్ల భక్తి భావాలతో ఉండాలనుకుంటున్నాను. కానీ ఎలాగుంటే అది అవుతుందో నాకు తెలీదు కాబట్టి, నాకు గైడ్ చేసే ఒక గురువు కావాలి అని ప్రార్థిస్తే, ఆ భగవంతుడే మీ జీవితంలో ఒక గురువుని ప్రసాదిస్తారు. మరి గురువు ఏం చేస్తారు? గురువు గారి దయ వల్ల కృష్ణుడిని చేరుకుంటారు. అంటే ఇద్దరు ఇంపార్టెంటు. కృష్ణుడు లేకపోతే మీ జీవితంలో గురువు రారు. గురువు లేకపోతే కృష్ణుడిని మీరు అందుకోలేరు. ఇది చూసారా ఇదంతా లాక్ అన్నమాట. దీని నుంచి మనం తప్పించుకోలేం. ఉట్టి గురువుగారినే మీరు పూజిస్తే కృష్ణుడిని చేరుకోలేరు. కృష్ణుడిని మాత్రమే పూజిస్తే కూడా కృష్ణుడిని చేరుకోలేరు. ఇద్దరూ ఇంపార్టెంట్ అన్నమాట. భగవంతుని చేరుకోవడానికి గురువు కావాలి. గురువు దొరకాలంటే భగవంతుడిని ప్రార్థించాలి. అంతే. సో, ఈ రకంగా ఈ మంత్ర జపం చేసేటప్పుడు దాని యొక్క ప్రయోజనం మీకు కలగాలంటే మీ జీవితంలోని మొట్టమొదటి అసలు భగవంతుడు ఉన్నాడా? లేదా? అని అనుమానంలో ఇంకా ఉన్నారనుకోండి, ఈ యొక్క శబ్దం మీ పైన ఎటువంటి ప్రభావం చూపించలేదు. ఈ శబ్దంలో ఎనకాల ఉన్నటువంటి శక్తి మీ పైన ఎందుకంటే మనమే బ్లాక్ చేసేస్తున్నాం. కాబట్టి క్లియర్ అయిపోండి ఫస్ట్. భగవంతుడు ఉన్నారా? లేదా? భగవంతుడి మీద నమ్మకం ఉందా? లేదా? అంటే ఉంది. లేదనుకుంటే మీరు క్లాస్ డ్రాప్ అయిపోవచ్చు ఇక్కడే. ఎందుకంటే ఇప్పుడు నేను తర్వాత మాట్లాడేది ఏది కూడా మీరు విన్న పెద్దగా ప్రయోజనం లేదు. ఓకే. భగవంతుడు ఉన్నారు అని మీరు నమ్ముతున్నారు. ఇంకొకటి రెండవది మరి అదే భగవంతుడికి రూపం ఉందా? ఉందని నమ్మితే ఈ మంత్రం పనిచేస్తది. భగవంతుడికి రూపం లేదో అదొక శక్తి, అదొక నిర్గుణ, అదొక అరూప ఇలాంటివన్నీ అనుకున్నారనుకోండి మాయావాదుల్లాగా ఈ మంత్రం పనిచేయదనమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి కృష్ణ అష్టోత్తరం మనం చదువుతాం. ఓం కృష్ణాయ నమః, ఓం కేశవాయ నమః ఇవన్నీ చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం? భగవంతుని యొక్క గుణాల్ని, భగవంతుని యొక్క లీలల్ని, భగవంతుని యొక్క గొప్పతనాన్ని గూర్చి ఈ మంత్రాలు చదువుతున్నాం. అంటే ఆ వ్యక్తే కదా! వ్యక్తి కానప్పుడు దేన్ని పొగుడుతారు మరి? హ్మ్. గాలి, ధూళి, ఆకాశం దానికేమైనా గుణాలుంటాయా? అయ్యేమైనా గొప్ప గొప్ప మహిమలనేమైనా చేసేస్తాయా? చెయ్యవు కదా! వ్యక్తి. శక్తి అంటే శక్తివంతుడిలోని శక్తుంటది. శక్తేమి సెపరేట్‌గా ఉండదు. ఆ శక్తిని కంట్రోల్ చేయగలిగిన వారు శక్తివంతుడు. శక్తివంతుడు అన్నానంటే భగవంతుడు. భగవంతుడంటే మీకు నాకు రూపం లేదా? మన అమ్మ, నాన్నకి రూపం లేదా? మన తాత ముత్తాతలకి రూపాలు లేవా? శక్తి నుంచి మనమేం పుట్టుకొనొచ్చేసామా? కాదు. భగవంతునికి రూపం ఉన్నది. శ్రీమతి రాధారాణి ఆమె మన తల్లి. ఆధ్యాత్మిక తల్లి. ఆహ్, కృష్ణ భగవంతుడు ఆయనే మన తండ్రి. మనమంటే అందరికిని, అన్ని జీవులకిని ఈ మొత్తం సృష్టికే ఆయన వాళ్ళ తల్లిదండ్రులు. ఆ! రాధారాణి శక్తి. శక్తివంతుడు కృష్ణుడు. ఇద్దరూ ఇంపార్టెంటు. ఇద్దరిని వేరు చేయలేం కదా! మరి భగవంతునికి రూపం లేదండి అంటే, అలాగే మీరు లలిత సహస్రనామాలు చదువుతారు. ఏం చదువుతారు? లలితాదేవి ఉన్నారు కదా! ఆమెను గూర్చే కదా!
ఆమెను వర్ణించి, ఆమె గుణాలు, ఆమె గొప్పతనాన్ని కదా! మరి కృష్ణుడికి రూపం లేకపోవడం ఏంటి? భగవంతునికి రూపం లేకపోవడం ఏంటి? రూపమే లేకపోతే, వ్యక్తే కాకపోతే, మీకు కష్టం వచ్చిందనుకోండి రేపొద్దున్న ఎవరు ఆదుకుంటారు? హ్మ్. యాహ్! హ్మ్. ఇప్పుడు ద్రౌపది ఉన్నారు. ద్రౌపదికి వస్త్రాపహరణ జరుగుతున్నది. ఎదురుగుండా ఉన్నారు భీష్ముడు. ఎదురుగుండా ఉన్నారు అర్జునుడు. ఆయన స్వయాన ఆహ్, ఆహ్, భర్తలు, ఐదుగురు భర్తలు ఉన్నారు. యుధిష్ఠిర మహారాజు, గొప్ప గొప్ప పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ద్రోణాచార్యులున్నారు. మరి వాళ్ళంతా కట్టుబడి ఉన్నారు రూల్స్‌కి. ఆ! రాజ్యంలోని ఒక రూల్స్ అనేదుంటాయి. నియమాలనేవుంటాయి. ఆ నియమాలకి కట్టుబడిపోయారన్నమాట. మనందరం కూడా అలాగే కట్టుబడిపోతాం. మన శక్తి అంతే. మరి కృష్ణుడు? కృష్ణుడు దేనికి కట్టుబడ్డండి. కృష్ణుడు ఒకరికి ఒట్టిచ్చిన భక్తుడి కోసం ఆ ఒట్టుని కూడా ఆయన పట్టించుకోరు. కృష్ణుడు యుద్ధంలోని నేను ఆహ్, పార్టిసిపేట్ చేయనని చెప్పారు. ఒట్టేశారు. కానీ అర్జునుడి మీదకి ఎప్పుడైతే భీష్మదేవుడు బాణాలు ఇసురుతున్నారో ఆయన్ని రక్షించడానికి, ఆయన్ని కాపాడడం కోసం యుద్ధంలో దిగిపోయారు. ఆ రథం యొక్క చక్రాన్ని ఎత్తి. అంటే భక్తుడి కోసం ఆయన ఎవరు తప్పు పట్టినా పర్వాలేదు. భక్తుడి కోసం ఆయన చేసినటువంటి ప్రామిస్ కూడా బ్రేక్ అయిపోయినా పర్వాలేదు. ఆయనకనవసరం. ఆయన భక్తుని యొక్క సంక్షేమమే ఆయనకి ముఖ్యం అంతే. మిగతాదేది కాదు. మరి కృష్ణుడు ఎవరు నియంత్రించగలరు? ఆయన వీటిలోకేం రారు. వెంటనే కృష్ణ పరమాత్మని ఆవిడ గుర్తు చేసుకున్నారో లేదో, ఎందుకంటే ఆవిడకి తెలుసు. ఇక్కడ ఈ యొక్క ప్యాలెస్‌లో ఉన్న వాళ్ళెవ్వరూ కూడా నన్ను రక్షించలేరు. కృష్ణ నామాన్ని ఆమె జపించారు. కృష్ణుడిని స్మరించారు. కృష్ణ భగవంతుడొచ్చి ఆమెను కాపాడారు. మనకు కూడా అటువంటి నమ్మకం లేకపోతే ఈ మంత్రం జపం చేయడం వల్ల ప్రయోజనం లేదు. కృష్ణ భగవంతుడు అంటే కృష్ణుడికి రూపం ఉన్నది. అదే రూపం మన ఆధ్యాత్మిక జీవితంలో వచ్చినటువంటి కష్టాలన్నిటిని కూడా తొలగిస్తారు. నరసింహ రూపంలో వస్తారు. నరసింహ రూపంలో వచ్చి మన కష్టాల్ని తొలగిస్తారు. మన ఆటంకాల్ని తొలగిస్తారు. మన శ్రద్ధని పెంచుతారనమాట ఇంకా. అందుకే భక్తులందరం మన భక్తులందరం కూడా ఖచ్చితంగా నరసింహస్వామిని ప్రార్థించుకున్న తర్వాత ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని కూడా మనం జపం చేస్తాం అనమాట. ఆ మంత్రాలు కూడా నేను మీకు కొద్ది రోజుల్లోనే ఇస్తాను. నరసింహస్వామి మంత్రాలు ముఖ్యమైనవి. అది మీరు జపం చేయాలి. సో, ఈ రకంగా మీకు భగవంతుడున్నారని నమ్మకం, భగవంతుడికి ఖచ్చితంగా రూపం ఉన్నాదని ఒక నమ్మకం, మీరు కష్టాల్లో ఉంటే ఆదుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడన్న నమ్మకం ఉంటే, ఈ మంత్రం మీ పైన ప్రభా ప్రవ్ ఈ ప్రభావం మీ మీద కనిపిస్తది మీ జీవితంలోని. హ్మ్. ఈ రకంగా మీరు భక్తితోని ఆహ్, ఈ మంత్రాన్ని అలా జపం చేయగా మీ మనసులో మార్పు చాలా త్వరగా కలుగుతది. మీరెప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు. నిజమైన సంతోషం అండి. భౌతిక సంతోషం గురించి నేను మాట్లాడట్లేదు. నిజమైన ఆనందం. ఆ ద్వారా మన చుట్టూ ఉండే వాళ్ళతో కూడా మన సంబంధం కూడా అంతే ఆప్యాయతగా, ప్రేమగా ఉంటదనమాట. ఆహ్, లేనిపోని సమస్యలేవి మన జోలికి రావు. వాటి మట్టికి అవే పారిపోతాయనమాట. హ్మ్. భగవంతుడి నామం ఎక్కడ జపం చేస్తే భూత పిశాచులన్నీ కూడా చాలా దూరం పారిపోతాయి. అలాగే మన భగవంతుని నామాన్ని జపం చేసేటప్పుడు మన మనసులో ఉన్నటువంటి భూత పిశాచులు, ఇగో ఈ కోపం, ఈ అహంకారం ఇలాంటివన్నీ కూడా చాలా దూరం పారిపోతాయనమాట. అప్పుడు మనం మనశ్శాంతిగా ఉండొచ్చు.